శ్రీ స్వామివారి గర్భాలయ శిఖరం దర్శనం చేసుకున్నారు. అయితే ఏదైతే దాదాపు 40 నిమిషాల నుంచి కూడా ప్రధానమంత్రి మోదీ ఈ పూజలన్నింటినీ కూడా చేశారు. శ్రీశైలంలో ప్రధానంగా నిర్వహించే రుద్రాభిషేకం కూడా ఆయన ప్రధానంగా నిర్వహించారు. దాదాపు 10 నిమిషాల పాటు ఏదైతే లోపల ఆలయ ప్రాంగణంలో ఆయన రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అమ్మవారికి భ్రమరాంబాదేవికి ఇటు కుంకుమార్చన కూడా చేశారు. ఆలయం లోపల ఏదైతే ప్రధానంగా నిర్వహించే పూజలన్నింటినీ కూడా ప్రధానమంత్రి మోదీ చేత నిర్వహించారు. ప్రస్తుతం పూజలన్నీ పూర్తయి ఆయన ఆలయ ప్రాంగణం మొత్తం కూడా తిరుగుతున్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఆయన వెంట ఉన్నారు. స్థానికంగా ఉన్న నాయకులు కూడా స్థానికంగా ఉన్న దేవాలయ విశిష్టతని మొత్తాన్ని కూడా ప్రధానమంత్రి మోదీకి వివరిస్తూ ఉన్నారు. ఏదైతే ఈ కార్యక్రమం మొత్తం కూడా మరో 10 నిమిషాల్లో ముగిసిపోతుంది. అనంతరం ఆయన పక్కనే ఉన్న శివాజీ ఏదైతే ధ్యాన మందిరానికి వెళ్తారు. ధ్యాన మందిరం వద్ద ఆయన దాదాపు 40 నిమిషాలు గడుపుతారని చెప్తున్నారు. ధ్యాన మందిరంలో కూడా ఆయన 10 నిమిషాల పాటు ధ్యానంలో పాల్గొంటారు. అనంతరం ఆయన శ్రీశైలంలో పర్యటన ముగుస్తుంది. ఇక్కడి నుంచి కూడా నేరుగా భ్రమరాంబ గెస్ట్ హౌస్కి వెళ్తారు. అక్కడే దీనికి సంబంధించి ఏదైతే 10 నిమిషాల పాటు ఆయన రెస్ట్ తీసుకుంటారు. అనంతరం శ్రీశైలాన్ని భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని చెప్పని ఇటు ఏపీ ప్రభుత్వం భావిస్తోందా. దీనికి సంబంధించి శ్రీశైలాన్ని ఎలా డెవలప్ చేయాలన్న కోణంలో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించింది. ఈ మొత్తం అంశాలన్నింటినీ కూడా ఇటు సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి మోదీకి పూర్తిగా వివరిస్తారు. 1650 కోట్లతోటి శ్రీశైలాన్ని డెవలప్ చేయాలని చెప్పని ఇప్పటికే ఈ ప్రణాళికలన్నింటినీ కూడా రూపొందించారు. శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో ఉన్న చిన్న ఆలయాలన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకి అంటే శ్రీశైలం పరిధిలోకి తీసుకురావాలి, వాటన్నింటినీ కూడా డెవలప్ చేయాలని చెప్పని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను ఇటు మోదీకి సీఎం చంద్రబాబు అందిస్తారు. దీంతో పాటు ఇటు హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న దోర్నాల నుంచి శ్రీశైలానికి వచ్చే 2 మార్గాలు ఇవి. 2 మార్గాలు కూడా పూర్తిగా దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంటాయి. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ 2 మార్గాల్లో భక్తుల రాకపోకలు చేసే క్రమంలో ఒక్కొక్కసారి తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఫారెస్ట్లో రోడ్డు విస్తరణ కూడా చేయాలని చెప్పని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా వాటికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చే విధంగా ప్రధాని మోదీతోటి సీఎం చంద్రబాబు చర్చిస్తారు. ఏదైతే దీనికి సంబంధించి కూడా పూర్తిగా రోడ్డు విస్తరణ జరిగితే, శ్రీశైలానికి వచ్చే రోడ్డు విస్తరణ జరిగితే భక్తుల రాకపోకలకు ఇంకా సౌకర్యం కలుగుతుందని చెప్పని కూడా భావిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ కూడా పూర్తిగా సీఎం చంద్రబాబుకి ఇటు సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ మోడీకి వివరిస్తారు. ఆయన అనంతరం ఇక్కడ జరిగిన కార్యక్రమాల అనంతరం ఆయన సరిగ్గా 1:30 గంటలకు సున్నిపేట నుంచి ఇటు కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకుంటారని చెప్పని చెప్తున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన